Hello everyone, welcome back to our channel Mr. and Mrs. Putla. Hope you're all doing good. I'm back again with another recipe. And ee roju mana recipe vachesi steamed veg momos. So inkenduku late, let's get into the process. So first అయితే నేను ఒక 1.5 cup of మైదా తీసుకున్నాను అన్నమాట. సో మనం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అండ్ ఇది వచ్చేసి కొంచెం ల్యూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు అన్నమాట. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సో టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. సో ఫస్ట్ ఒకసారి సాల్ట్ అంతా ఈ మైదాలో కలిసిపోయినాక అప్పుడు మనం కొంచెం కొంచెం ఆ హాట్ వాటర్ యాడ్ చేసి కలుపుకుందాము. సో కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా కలుపుకోండి. సో దీన్ని మనం చపాతీస్ చేసుకున్నప్పుడు కలుపుకుంటాం కదా, సో అట్లా కలుపుకోవాలన్నమాట. దీన్ని మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మన మోమోస్ అంత సాఫ్ట్గా వస్తాయి. సో ఈ ప్రాసెస్ని మీరు ఒక 3 to 4 minutes చేయండి. అంటే బాగా 3 to 4 minutes కలపండి, ఓకేనా? అండ్ చూడండి, నేను మంచిగా కలిపేసుకున్నాను కదా. సో ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సో ఆయిల్ అనేది ఆల్ ఓవర్ ఒకసారి మంచిగా కోట్ చేసేసి ఒక ప్లేట్ అంటే ఒక లిడ్ ఒకటి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక 10 minutes అట్లా. సో ఇప్పుడు మనం మన మోమోస్లోకి స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో దీనికైతే ఫస్ట్ మనకి క్యాబేజ్ కావాలి. నేనైతే ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను అనమాట. సో ఇలా చిన్నగా చాప్ చేసి తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఒక 3 carrots. సో వీటిని కూడా నేను ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. సో మీరు ఎట్లయినా తీసుకోవచ్చు, లైక్ చిన్న చిన్న పీసెస్ కానీ అయినా కట్ చేసి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇదేమో ఒక 1 cup ఆఫ్ క్యాప్సికమ్, అంటే ఒక 1 క్యాప్సికమ్ తీసుకోండి సరిపోతుంది. అండ్ ఒక 1 ఆనియన్. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం వేసుకుంటున్నాను. అంటే స్ప్రింగ్ ఆనియన్స్కి మనకి కింద ఆనియన్ ఉంటుంది కదా, సో అది వేసుకున్నాను. సో దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ ఏం చేస్తున్నామంటే ఈ వెజిటేబుల్స్లో వాటర్ ఉంటుంది కదా, ఆ ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేస్తామన్నమాట. అండ్ ఎందుకు రిమూవ్ చేస్తామంటే మనం స్టీమ్డ్ మోమోస్ చేసుకుంటున్నాం కదా, సో దాంట్లో స్టఫ్లో మనకి వాటర్ అనేది ఎక్కువైపోతే మన మోమోస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే మనం ఫస్టే ఈ ప్రాసెస్ చేసి ఎక్సెస్ వాటర్ అనేది రిమూవ్ చేస్తాం. అప్పుడు మనకి స్టఫింగ్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు కూడా ఇలా చేసి ట్రై చేయండి ఈసారి. సో చూడండి, నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆ వెజిటబుల్స్లో వాటర్ అనేది ఇంకా బయటకు వస్తుంది అనమాట, రిలీజ్ చేస్తుంది వెజిటబుల్స్ వాటర్. సో అట్లా సాల్ట్ వేసుకొని వెజిటబుల్స్ మీరు ఎంత బాగా మిక్స్ చేయగలరో అంత బాగా మిక్స్ చేస్తే వాటర్ అనేది అది రిలీజ్ చేస్తుంది. చూడండి, నేను చాలా గట్టిగా ప్రెస్ చేసి కలుపుతున్నాను అనమాట. చూడండి, నేను బాగా కలుపుకున్నాను ఒక 3 to 4 minutes. మీకు కనిపిస్తుందా, వాటర్ అనేది బాగా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మంచి క్లాత్, మనం ఈ వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేయడానికి ఇలా ఒక సన్నగా ఉన్న క్లాత్ తీసుకొని ఈ స్టఫ్ని దాంట్లో పెట్టి మనం మంచిగా పిండుకుంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత వాటర్ వస్తుందో. అలాగా మనకి ఈ స్టఫ్ అంతా ఇలా చేయాలన్నమాట ఈ ప్రాసెస్ని. సో అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చి డ్రైగా ఉంటే మనకి స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది. సో యూజువల్లీ మోమోస్ చేసేటప్పుడు ఇలా చేస్తారు. సో మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి.
సో చూడండి నేనంతా స్టఫ్ తీసాక నాకు ఇంత వాటర్ వచ్చింది. సో దీనికోసం మనం ఇట్లా చేసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదంతా చూడండి ఎంత డ్రైగా బాగుంటుంది, స్టఫింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 10 గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, అది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది జింజర్, అల్లంని నేను మంచిగా దంచుకున్నాను అనమాట, ఒక చిన్న పీస్, దాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఈ రెండు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై అవనిద్దాము. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం దీంట్లో మన వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాము. సో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ ఇందాక ఈ వెజ్జెస్ అన్నీ కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, సో చూసి యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మిరియాలు ఉంటాయి కదా, సో ఆ పెప్పర్ని మంచిగా నేను పౌడర్లా చేసుకున్నాను అనమాట, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ పెప్పర్ పౌడర్ కూడా మీరు కొంచెం స్పైసీగా తింటే ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఆరెల్స్ ఒక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ ఇప్పుడు దీంట్లో మనం డార్క్ సోయా సాస్ వేసుకుందాం. నార్మల్ సోయా సాస్ అయినా వేసుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ సరిపోతుంది. చూడండి మంచిగా మిక్స్ చేసుకోండి ఇలాగా. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. ఈ ప్లేస్లో మీరు వెనిగర్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఈ ప్రాసెస్లో మీరు ఫ్లేమ్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకొని టాస్ చేసుకోండి, వెజ్జెస్ అన్నీ మంచిగా టాస్ అవుతాయి అప్పుడు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఈ స్ప్రింగ్ ఆనియన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, దీన్ని మిస్ చేయకండి. సో ఇలా ఒక 2 to 3 minutes హై ఫ్లేమ్లో పెట్టు ఇలా టాస్ చేసి ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం మోమోస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. సో ఇందాక మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా,
సో ఇప్పుడు తీసుకొని దీన్ని ఒకసారి కలుపుకోండి, సాఫ్ట్గా అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న బాల్స్ లాగా, సో ఇంత సైజ్, ఒక లెమన్ సైజ్ తీసుకోండి, ఓకేనా. అంటే యూజువలీ మనం మోమోస్ సైజ్ తీసుకోవాలి. సో నేనైతే ఒక లెమన్ సైజ్ అంతా బాల్స్ లాగా సెపరేట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా బాల్స్ అన్నీ నేను తీసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లోంచి ఒక బాల్ తీసుకొని ఆ బ్యాటర్కి మీరు ఎప్పటికప్పుడు లిడ్ పెట్టేసేయాలి. మైదా పిండి కదా, ఊరికే డ్రై అయిపోతుంది అనమాట. సో ఈ ఫ్లోర్లో, డ్రై ఫ్లోర్లో నేను ఒకసారి ఈ బాల్ని డిప్ చేసి ఒక స్మాల్ చపాతీస్ లాగా చేసుకోవాలి, థిన్గా చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఇలాంటి షేప్ ఉండే ఒక బౌల్ తీసుకొని దాంతో కట్ చేసి తీసుకుందాము. సో దట్ మన మోమోస్ అన్నీ సేమ్ సైజ్ వస్తుందన్నమాట. ఎస్. సో ఎక్స్ట్రాస్ నేను తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఏం లేదు, దీంట్లో మధ్యలో మనం స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ని మధ్యలో పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలంటే, సో మధ్యలో స్టఫింగ్ వేసుకున్నాం కదా, ఆ ఎండ్స్ని తీసుకొని నేను చూపిస్తున్నాను కదా అలా ఫోల్డ్ చేసుకోండి. సో ఎక్కడ గ్యాప్ లేకుండా ఒక చోట స్టార్ట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, నేను చూపిస్తున్నట్టు. సో మధ్యలో ఈ స్టఫింగ్ని లోపల అనేసి సో ఇట్లా ఫోల్డ్ చేసుకోవడమే మనం, ఎక్కడ లీవ్ చేయకూడదు, ఓకేనా, లేకపోతే స్టఫింగ్ బయటకు వస్తుంది. చూడండి, అంతే, ఎగ్జాక్ట్ మన మోమో షేప్ వచ్చేసింది కదా. ఎస్, పర్ఫెక్ట్. మీరు షేప్స్ అనేవి డిఫరెంట్, సమోసా షేప్ ఎట్లయినా చేసుకోవచ్చు, టేస్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో నేనైతే ఇట్లా చేసుకున్నాను. సో అన్నిటికీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోండి. సో నాకైతే నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకైతే ఒక 12 మోమోస్ వచ్చాయి. సో ఇప్పుడు మనం మోమోస్ని స్టీమ్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఇట్లా హోల్స్ ఉన్న ఇట్లాంటి కంటైనర్ తీసుకొని దాంట్లో కింద అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా అంతా గ్రీస్ చేయండి. సో దట్ మనకి ఆ మోమోస్ అనేవి కుక్ అయ్యేటప్పుడు కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో నేను అంతా మంచిగా అప్లై చేశాను. సో ఇప్పుడు మనం దీంట్లో మన మోమోస్ ప్లేస్ చేసుకుందాం. అండ్ మోమోకి కొంచెం స్పేస్ ఇవ్వండి, ఓకేనా, ఎందుకంటే కుక్ అయ్యాక అది కొంచెం బల్జ్ అవుతుంది. సో ఇట్లా నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. నాకైతే ఇన్ వన్ గో అన్నీ సరిపోయినాయి అనమాట. సో ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేయాలి కాబట్టి, సో కింద ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉండి, అవి బాగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇది తీసుకున్నాం కదా, ఈ మోమోస్ పెట్టుకున్నవి దానిపైన పెట్టేసి లిడ్ పెట్టేసేయాలి. మన మోమోస్ కుక్ అవ్వడానికి ఒక 10 to 15 minutes పడుతుందన్నమాట. సో మన మోమోస్ కుక్ అయ్యేలోపు మనం మోమోస్లో చట్నీ ఇంపార్టెంట్ కదా. సో ఆ మోమో చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ అయితే ఇలా ఒక ప్యాన్ తీసుకోండి. సో ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. సో ఆ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం దీంట్లోకి ఒక 10 to 15 గార్లిక్ యాడ్ చేసుకోవాలి. సో జస్ట్ ఇలా స్కిన్ తీసేసి ఇలా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. సో ఈ గార్లిక్కే మన చట్నీకి మంచి టేస్ట్. సో ఇది లైట్గా కొంచెం రోస్ట్ అవనిద్దాము.
అండ్ ఇప్పుడు మనం దీంట్లో స్ప్రింగ్ ఆనియన్ ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. సో హ్యాండ్ఫుల్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నా. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఎస్. సో ఇది కూడా కొంచెం కుక్ అవనిద్దాం. సో మంచిగా రోస్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 5 to 6 టొమాటోస్ యాడ్ చేసుకుందాం. సో ఇలా పెద్ద పెద్ద పీసెస్గానే నేను కట్ చేసుకున్నాను. సో చట్నీ కాబట్టి లాస్ట్లో మనం మిక్సీ వేస్తాం కదా, సో ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీంట్లోకి రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం. సో ఈ రెడ్ చిల్లీస్ అనేది మీరు స్పైస్ కనుక ఎక్కువ తింటే ఒక 5 to 6 యాడ్ చేసుకోండి. ఆరెల్స్ తక్కువగా కావాలంటే ఒక 3 సరిపోతుంది. మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 5 యాడ్ చేసుకున్నాను. ఓకే, వీటన్నిటిని కొంచెంసేపు కుక్ అవనిద్దాము. సో కొంచెం కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ పోసుకుందాం. సో వాటర్ పోసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఒక 1 స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ స్పైస్ ఇవన్నీ కాన్సన్ట్రేట్ అయ్యి కరెక్ట్గా చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఎస్, ఇప్పుడు మనం ఒక లిడ్ పెట్టేసుకొని వీటిని మంచిగా కుక్ అవనిద్దాం. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోయి మంచిగా కుక్ అయిపోయినాయి కదా. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. సో లెమన్ యాడ్ చేయడం వల్ల కొంచెం ట్యాంగీగా బాగుంటుంది. సో ఒకసారి లెమన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇది కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యాక మిక్సీ వేసుకోవాలి. చూడండి అంతా కూల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా మిక్సీ వేసుకుంటున్నాను. చూసారా ఎంత ఈజీగా మనం మోమో చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ బయట మనం ఎలా తింటాం అలానే ఉంటుంది. సో ఇంత ఈజీ ప్రాసెస్ అయిన చట్నీని కూడా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎస్, ఇది మిక్సీ చేసేసుకుందాము. సో చూడండి మిక్సీ అయ్యాక ఇట్లా ఉంది. సో మీరు కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని డైల్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దట్స్ ఇట్, మన మోమో చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా మన మోమో కుకింగ్ ఎక్కడి వరకు అయిందో చూద్దాము. సో చూడండి ఒక 15 మినిట్స్ అయిపోయింది అండ్ మోమోస్ కూడా మంచిగా బేక్ అయిపోయినాయి. సో ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో. సో ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంటే ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే హార్డ్ అయిపోతుంది ఎక్కువసేపు కుక్ అయినా. సో ఇంకా నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో మన ఇంట్లోనే మన ఫేవరెట్ మోమోస్ ఎంత చక్కగా ప్రిపేర్ చేసుకున్నామో. అండ్ ఫైనలీ హియర్ ఈజ్ అవర్ మోమోస్ అలాంగ్ విత్ మోమో చట్నీ. సో ఈ రెసిపీని మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Hope you all like this video. So please do like, share and subscribe to our channel, Mr. and Mrs. Putla. See you all in the next video. Bye bye. Take care.